సీనియర్ సిటిజన్స్కు, విడోస్కు, అదే రకంగా వికలాంగులకు, అదే రకంగా పూర్తి స్థాయి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్లకు ఈ ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చేటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆదర్శంగా నిలుస్తుందని గర్వంగా చెప్తున్నాం. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్లు ఇవ్వడం లేదు. 4,000, 6,000, 10,000, 15,000 రూపాయల పెన్షన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు. అంతేకాకుండా అదనంగా మళ్ళీ పెన్షన్లను ఈ మధ్య కాలంలో చనిపోయినటువంటి స్పౌస్ కేసెస్ కూడా ఈ రోజున కొత్తగా ఈ మండలంలో 61 మంది కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర ఖజానా మీద ఆర్థికంగా భారం అవుతున్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి మాట మేరకు ప్రజలకు మంచి చేయాలా, ఒక సామాజిక భద్రత కల్పించాలా అనే ఆలోచనతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టినటువంటి సామాజిక పెన్షన్లని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భారతదేశంలోనే అత్యంత గరిష్ట స్థాయిలో పెన్షన్లు పంపిణీ 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఘనత కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ గమనించలేనిది ఎవరంటే ప్రతిపక్షం కూడా కాదు, విపక్షాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు అని చెప్తున్నారు. ఈరోజున 1వ తారీఖు వచ్చి ప్రజలను అడిగితే తెలుస్తుంది. అంతేకాకుండా ఈరోజున హంద్రీ నివాస్ సుజల స్రవంతి ద్వారా చెరువులకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. అంతేకాకుండా పెన్షన్లలో మీరు 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల పాటు పెంచుకుంటూనే పోయేసి చివరి ఎన్నికల సమయంలో మాత్రమే మీరు చెప్పినటువంటి 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు అపసోపాలు పడినారు. కానీ నిబద్ధత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 4,000కి ఆ 1,000 రూపాయల వ్యత్యాసం కూడా 3 నెలలు కలిపి మరి 7,000 అందజేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజల సామాజిక భద్రత అనేది సంక్షేమ రూపేణ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద నిరంతరం ఉంటుంది. ఎప్పటికప్పుడు అర్హులైనటువంటి వాళ్ళని ఎన్యూమరేట్ చేసి మళ్ళీ కొత్తగా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వాల చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. ఈ రోజున కొత్తగా ఇంత ఆర్థిక భారం ఉన్నప్పటికి కూడా కొత్తగా మళ్ళీ ఈ నెలలో 1వ తారీఖున ఈ మండలంలో అయితే 61, మున్సిపాలిటీలో కూడా అంత పెద్ద ఎత్తునే జరిగినాయి. అన్ని మండలాల్లో కూడా దాదాపు 60, 50, 100 సంఖ్యలో కూడా కొత్తగా పెన్షన్లు అందజేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీరు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉన్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నీ కూటమి ప్రభుత్వం